Subscribe to Color Frames. వీరోచితంగా పోరాడిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ వృధా అయింది. 183 పరుగుల పెద్ద లక్ష్యాన్ని కేకేఆర్ ముందుంచిన 16.5 ఓవర్లకే ఊదేసింది. శుక్రవారం జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో కేకేఆర్ ఆద్యంతం ఆధిపత్యం సాధించింది. ఆర్సీబీ బౌలర్లను ఆటాడుకుంది. ఓపెనర్స్ గా వచ్చిన స్పిన్నర్ కమ్ బ్యాటర్ సునీల్ నరైన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 47 పరుగులతో కేకేఆర్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. మరో బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 50 పరుగులు చేసే మ్యాచ్ ఫలితాన్ని ముందుగానే తేల్చేశారు. శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కేకేఆర్ ఇన్నింగ్స్ సజావుగా సాగింది. మొదట ఆర్సీబీ టాస్ ఓడి బ్యాటింగ్ చేయగా విరాట్ కోహ్లీ 59 బంతులు 4 ఫోర్లు 4 సిక్స్లతో 83 పరుగులతో చివరి దాకా నిలిచి 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయడానికి దోహదపడ్డాడు. మిగతా బ్యాట్స్మెన్స్ డూప్లెసెస్ 8 రన్స్ చేసి అవుట్ అవగా గ్రీన్, మాక్స్వెల్ ఉన్నంతసేపు ధాటిగా ఆడినా తగిన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. అయినప్పటికీ చేసిన స్కోర్ను బౌలర్స్ పేలవ ఆటతీరుతో కాపాడలేకపోయారు. బెంగళూరు ఇన్నింగ్స్ పరిశీలిస్తే కోహ్లీ నాట్అవుట్ 83, డూప్లెసెస్ 8 పరుగులు, గ్రీన్ 33, మాక్స్వెల్ 28, పాటిదార్ 3, అనుజ్ 3, దినేష్ కార్తిక్ 20, ఎక్స్ట్రాలు 4 పరుగులతో 6 వికెట్లకు 182 పరుగులు. కోల్కతా బ్యాట్స్మెన్ చూస్తే ఫిన్ సాల్ట్ 30, నరైన్ 47, వెంకటేష్ అయ్యర్ 50, శ్రేయస్ అయ్యర్ నాట్అవుట్ 39, రింకు సింగ్ నాట్అవుట్ 5, ఎక్స్ట్రాలు 15 పరుగులతో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులతో వరుసగా 2 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 4 పాయింట్లతో సెకండ్ పొజిషన్ కు చేరింది కేకేఆర్. 1 విజయం 2 ఓటములతో 2 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది ఆర్సీబీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.